హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో చక్రాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి మురుకులను కూడా అంటారు. ఇవి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. పిల్లలకి చక్కగా ఈవినింగ్ స్నాక్గా, అలాగే స్నాక్ బాక్సుల్లో కూడా చక్కగా పెట్టివ్వచ్చు. అలాగే ఇంట్లో కూడా టైంపాస్కి తినడానికి చాలా బాగుంటాయి. మరి శనగపిండి వాడకుండా, మినపప్పు వాడకుండా ఈ మురుకులు, ఈ చక్రాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చక్రాలకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. నేనైతే ఇక్కడ ఒక కప్పు నిండా వేపిన శనగపప్పు తీసుకున్నానండి. దీన్ని పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఈ పప్పు అయితే మనకి ఒక కప్పు తీసుకుంటే, అలాగే రైస్ పిండి అయితే 2 కప్పులు తీసుకోవాలి, బియ్యం పిండి. ఈ విధంగా వేపిన శనగపప్పుతో జంతికలు చేసుకోవడం వల్ల చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా గుల్లగా వస్తాయి. మనం తీసుకున్న వేపుడు పప్పుని ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ అయితే చేసుకుందాము. ఎక్కడ బరక అనేది లేకుండా చక్కగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది చాలా త్వరగా నలిగిపోతుందండి, ఎందుకంటే వేపిన శనగపప్పు కదా. మీకు కొంచెం ఇది మెత్తగా ఉందనిపిస్తే కొంచెం వేపుకోవచ్చు కూడా. నేనైతే డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇది కొంచెం క్రిస్పీగానే ఉంది కాబట్టి అయితే నేను మెత్తగా ఈ విధంగా పొడి అయితే తయారు చేసుకున్నాను. ఇదంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. మనం పిండి ఏ గిన్నెలో అయితే కలుపుకుంటామో ఆ గిన్నెలో అయితే వేసేసుకుందాము. మిగిలిన పప్పు కూడా ఇదే మాదిరిగా పొడి చేసేసుకుందామండి. ఈ విధంగా వేపిన శనగపప్పుతో జంతికలు కానీ, చక్రాలు కానీ ఏం చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి, చాలా గుల్లగా వస్తాయి. మామూలు వాటికన్నా, అంటే మనం శనగపిండితో చేస్తూ ఉంటాం కదా, మినపిండితో కానీ వాటితో చేసినప్పుడు వాటికన్నా ఇవైతే చాలా బాగుంటాయి. ఆ తర్వాత నేను ఇక్కడ బియ్యం పిండి అయితే 2 కప్పుల వరకు తీసుకున్నాను. బియ్యం పిండి కూడా ఏమాత్రం బరక అనేది లేకుండా చాలా మెత్తగా ఉండాలండి. అప్పుడే మనకి జంతికలు అనేవి, చక్రాలు కానీ విరిగిపోకుండా చక్కగా వస్తాయి. నేనైతే 1 కప్పు వేపిన శనగపప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. మనకి ఇది కొంచెం ఎక్కువ అవుతుంది అనిపించిందండి, అందుకే నేనైతే పళ్ళెంలో అయితే వేసేసుకుంటున్నాను. మనకి ఈ పళ్ళెం అయితే కలుపుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇందులోకి అయితే నేను షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడైతే ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకుని కొంచెం మధ్యలో గుంట మాదిరిగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి అయితే ఉప్పు వేసుకుందాము. నేనైతే ఇక్కడ ఉప్పుని 2 స్పూన్ల వరకు వేసుకున్నాము. అలాగే కారం కూడా 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. మనకి పుట్నాల పప్పు కొంచెం చప్పదనం ఉంటుంది కాబట్టి నేనైతే కారంగా చేసుకోవాలని ఈ విధంగా 2 స్పూన్లు అయితే వేసాను. ఆ తర్వాత 1 స్పూన్ వరకు వాము అయితే వేసానండి. మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నా దగ్గర ప్రస్తుతానికైతే నువ్వులు లేవు కాబట్టి నేనైతే వాము ఒకటే వేసానండి. ఇదంతా కూడా బాగా కలుపుకుందాము. మనం తీసుకున్న కారాన్ని బట్టి ఇవి మంచి స్పైసీగా ఉంటాయండి కాబట్టి కారం అయితే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఒక 5 స్పూన్ల ఆయిల్ అయితే ఈ విధంగా వేడి చేసి వేడి నూనె వేస్తున్నాను. ఈ విధంగా వేడి నూనె వేసుకోవడం వల్ల మనకి చక్రాలు అనేవి చాలా గుల్లగా వస్తాయి. ఈ విధంగా ఒకసారి ఆయిల్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చండి. బటర్ వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. ఆ తర్వాత నేనైతే వేడి నీటితో పిండి అయితే కలుపుకుంటున్నాను. మనం ఎప్పుడైనా జంతికల పిండి కలుపుకునేటప్పుడు ఈ విధంగా వేడి నీటితో కలుపుకోవడం వల్ల పిండి అనేది చక్కగా మగ్గిపోతుందండి. తర్వాత మనం వేయించుకునేటప్పుడు బాగా వస్తాయి కాబట్టి మనకి ఈ విధంగా అయితే వేడి నీళ్ళతో కలుపుకోవాలి. నేనైతే కెటిల్లో వేడి చేశాను. ఈ వాటర్ మనకి కొలత ఏమీ లేదండి, పిండిని కలుపుకుంటూ చూసుకుంటూ కలుపుకోవడమే. ముందుగా పిండి అయితే తడి పొడి కింద కలిపేసుకొని ఇది మూత అయితే పెట్టేసుకోవాలి. ఆ వేడికి చక్కగా మగ్గిపోతుంది. ఆ తర్వాత చేయి పెట్టుకుని కలుపుకోవాలి. మీరు అనుకోవచ్చు వేడి నీటితో కలుపుకున్నప్పుడు వాటర్ ఏ విధంగా సరిపోతాయి అని అనుకోవచ్చండి. మనం అందుకే ముందుగా పిండిని 3 వంతుల వరకు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతితో అయితే కలుపుకుంటూ మనం మెల్లగా కలుపుకోవాలి. వాటర్ అనేవి వేసుకుంటూ పిండి అనేది ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు మనం వేడి నీళ్ళు పోసాం కాబట్టి ఈ విధంగా గరిటెతోనే కలపాలి, లేదంటే చేయి కాలుతుంది కాబట్టి ఈ విధంగా గరిటెతో పిండిని బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ పొడి అనేది లేకుండా పిండి అయితే ఈ మాదిరిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం మూత పెట్టేసి మనం పక్కన అయితే పెట్టేసి ఆ తర్వాత చేతితో కలుపుకుందాము. చూడండి, నేనైతే ఒక పావు గంట పాటు పక్కన అయితే పెట్టేశాను. ఇది కొంచెం వేడి అయితే తగ్గిందండి. ఇప్పుడైతే మనం గరిటెకున్న పిండిని ఈ విధంగా చేతితో తీసేసిన తర్వాత మనమైతే ఇప్పుడు చేతితో పిండిని కలిపేసుకుందాము.
బాగా పిండిని మర్దిస్తున్నట్లుగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుస్తుందండి. వాటరు ఇప్పుడు మనం చూసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ వేడి చేసుకుని పక్కన పెట్టాం కదండి. ఆ వాటర్ ఇప్పుడు కొంచెం వేడి తగ్గి ఉంటాయి కాబట్టి ఆ వాటర్తో మనం సరిపడా వాటర్ వేసుకుని పిండిని ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి. చూసారు కదా, పిండిని చక్కగా మరీ గట్టిగా కాదు, అలాగని మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదండి. ఈ విధంగా చపాతీ ముద్ద మాదిరిగా కలుపుకోవాలి. మనం మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే మనకి చక్రాలు అనేవి విరిగిపోతాయండి. అలా అని లూజ్గా కలుపుకున్నట్లయితే పిండి అనేది చతికిలబడిపోతుంది. కాబట్టి ఈ విధంగా అయితే పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను చూడండి. నేనైతే ఈ విధంగా జంతికల గొట్టం అయితే తీసేసుకున్నాను. మనకి ఈ విధంగా ఉంటుంది కదండి హోలు, స్టార్ లాగా, అదైతే తీసుకోవాలి. ఈ మాదిరిగా ఉన్న హోల్ తీసుకోవడం వల్ల మనకి చక్రాలు అనేవి చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి మనకైతే చక్రాలు చక్కగా వస్తాయండి. నేను ఈ జంతికలు గొట్టానికి ఈ రేకైతే సెట్ చేసేస్తున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం చూడండి, ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే నేను ఇది సెట్ చేస్తాను కదా. ఇప్పుడు ఇందులో అయితే మనం పిండి పెట్టుకుందామండి. పిండిని ఈ విధంగా పొడవుగా చేసుకోవాలి. గొట్టానికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడైతే మనకి పిండి అనేది గొట్టానికి అతుక్కోకుండా చక్కగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పిండి అయితే గొట్టం నిండా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైది కూడా పెట్టేసుకుందామండి. పెట్టుకున్న తర్వాత మీకు చక్రాలు ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి ఒకసారి. నేనైతే గన్ మాదిరిగా ఉన్న జంతికల గొట్టం అయితే తీసుకున్నాను. మీ దగ్గర మామూలుది ఉన్నా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది మెల్లగా ప్రెస్ చేస్తూ ఇలా వచ్చినప్పుడు దీనిని కొంచెం నొక్కిన తర్వాత అప్పుడు మనం రోల్గా చుట్టాలండి. ఇది పిండి బయటకు రాకుండా మనం చుట్టేయడం వల్ల ఇది వెంటనే ఇరిగిపోతుంది, అంటే అక్కడికి కట్ అయిపోతుందండి. కాబట్టి కొంచెం బయటికి పిండిని నొక్కిన తర్వాత మాత్రమే దానిని చుట్టాలి. ఈ మాదిరిగా చుట్టుకుంటూ చక్కగా చక్రాలు అనేవి తయారు చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే చేత్తో పట్టుకున్నాను కాబట్టి ఇదైతే విరిగిపోయిందండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుని ఈ విధంగా అయితే చక్రాల మాదిరిగా చుట్టేసుకోవాలి. పిండిని కొంచెం ముందుగా నొక్కున్న తర్వాత అప్పుడు మనం చుట్టుకోవాలండి. అప్పుడైతే మనకి ఈజీగా వస్తుంది. లేదంటే ఎక్కడికక్కడ కట్ అయిపోతూ ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా చక్రాలు అనేవి చుట్టుకోవాలి. మనకి మినప్పప్పు, శనగపప్పు, అలాగే పచ్చిశనగపప్పుతో ఉంటుంది కదండి శనగపిండి, వాటితో తయారు చేసుకునే జంతికల కన్నా ఈ విధంగా వేపిన శనగపప్పుతో చేసుకునే చక్రాలు అయితే చాలా బాగుంటాయండి. జంతికలు చేసుకున్నా, చక్రాలు చేసుకున్నా చాలా మెత్తగా క్రిస్పీగా ఉంటాయి. చిన్నపిల్లలు సైతం తినేయచ్చండి. పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు. అంత బాగుంటాయి, అంత క్రిస్పీగా వస్తాయి ఇవి. ఈ మాదిరిగా అన్నీ కూడా మనం ప్లేట్లో అయితే ముందుగా తయారు చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇవి అప్పటికప్పుడు చేసుకుని వేసుకోవడం కుదరదు కాబట్టి ఈ మాదిరిగా ప్లేట్లో అయితే చుట్టేసుకుని మనం ఒక వాయ వేసుకుని వేగేలోపు ఇంకో వాయ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఈ మాదిరిగా ప్లేట్లో ఒక వాయ అయితే రెడీగా పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటూ ఎన్నైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి చక్రాలు చేయడం చాలా కష్టం అనుకుంటారు, ఈ మాదిరిగా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి చక్కగా చేసి పెట్టచ్చు. స్నాక్ బాక్సుల్లో, అలాగే ఈవినింగ్ టైంలో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా ప్లేట్లో అయితే వేసి పెట్టేశాను. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించుకుని బాండి పెట్టేసుకున్నానండి. ఇది కొంచెం కాలిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుందాము. మనకి వేగడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని కొంచెం వేడవనిద్దాము. ఆయిల్ అయితే వేడైన తర్వాత మనం చుట్టు పెట్టుకున్న చక్రాలు అయితే ఇందులో వేసుకుందామండి. విరిగిపోకుండా జాగ్రత్తగా చేత్తో వస్తే చేత్తో వేసుకోవచ్చు, లేదంటే మీకు అట్లకాడ ఉంటుంది కదండి, ఆ అట్లకాడతో కూడా చక్కగా తీసి వేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. మీకు అది కూడా చూపిస్తానండి. ప్రస్తుతం అయితే నేను ఒక వాయ చేత్తో అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా విరగకుండా వేసేసుకుంటే ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి. పిల్లలకి స్నాక్గా కూడా చాలా ఈజీగా తయారు చేసి పెట్టచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి మంట మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే కొంచెం మనకి మాడిపోతాయి. ఈ విధంగా గరిటైతే తీసుకుని ఒకసారి కదిపి చూద్దాము. చూసారా, మెత్తగా ఉన్నాయండి, అంటే మనకి ఇవి ఇంకా వేగలేదు. ఇవి ఒకవైపు వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే రెండో వైపు కూడా తిప్పేశాను.
చూసారా మంచి కలర్ అయితే వచ్చేసాయండి చక్రాలు. ఈ మాదిరిగా చేసుకోవడం వల్ల చక్రాలు చాలా ఈజీగా వస్తాయి. చాలా త్వరగా ఒక్కళ్ళున్నా కూడా మధ్యాహ్న సమయాల్లో ఖాళీగా ఉంటాం కదండి, ఆ సమయంలో అయితే చక్కగా ఇవి చేసి పెట్టుకోవడం వల్ల ఒక డబ్బాలో పెట్టుకుని గాలి వెళ్లకుండా పెట్టుకున్నట్లయితే ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి. చక్కగా పిల్లలైతే పెద్దలైనా కూడా టీ టైం స్నాక్గా కూడా ఇవి తినొచ్చు. చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను రెండు పక్కల వేయించేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటలో అయితే జాలి గరిటె తీసుకుని దీంట్లో అయితే తీసేసుకుంటున్నాను. ఆయిల్ అనేది అస్సలు రాకుండా ఉండాలి కాబట్టి ఈ విధంగా ఈ గరిటె తీసుకుంటే చక్కగా ఆయిల్ అనేది బయటకు రాదండి. ఇవి అయితే తీసుకుని ఇంకొక వాయి అయితే వేసుకుందాం. మీకు చూపిస్తున్నాను చూడండి. అట్ల పుల్లతో అయితే మనం ఈ విధంగా తీసుకోవడం వల్ల చక్కగా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మనం ప్లేట్లోకి వత్తుకున్న తర్వాత అట్ల కాడతో ఈ విధంగా వేసుకుంటే ఎక్కడా విరిగిపోదు, చెదిరిపోదండి. మనం చక్రం ఏ విధంగా వేసుకున్నామో అదే మాదిరిగా వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఈ విధంగా చేసుకోండి. చూసారా, ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వేపిన శనగపప్పుతో చక్రాలు రెడీ అయిపోయాయి. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా బాగున్నాయి. కరకరలాడుతూ కారం ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. మరి మీకు ఏ విధంగా వచ్చాయో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటలని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.